వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేయగా రాష్ట్రంలో 1,07,000 మంది వాలంటీర్లు ఉన్నారు. 2023 పదవీకాలం వాలంటీర్లు ముగిసిన రెన్యూలు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేదని పేర్కొన్నారు. ఆధార్ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. వన్ నేషన్ వన్ ఐడి కార్డు అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఈ కార్డు జారీ చేయనున్నారు. ఆపార్ కార్డు పేరుతో దీన్ని తీసుకుని రానున్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ అత్యంత ప్రాధాన్యతనిస్తూ సెగ్మెంట్ ఎలివేషన్ మైకార్డియల్ ఇన్ఫెక్షన్ స్టెమీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గుండె జబ్బులు లక్షణాలతో బాధపడుతున్న రోగిని గుర్తించి వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించడం, వారి ప్రాణాలను కాపాడేందుకు వారికి ఇంజెక్షన్ ఇవ్వడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పోలవరం ప్రాజెక్టుకు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ప్రస్తుతం ఉన్న ఏజెన్సీతో కొనసాగించేందుకు పోలవరం చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదనించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కారణంగా అదనపు పనులు పారదర్శకంగా బిల్డింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాణ్యమైన మందు బ్రాండ్లు ఉంచాలని, సగటు మద్యం ధర ₹99 నుంచి అందుబాటులో ఉంచాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు నూతన మద్యం పాలసీ బుధవారం ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఈ పాలసీ అమల్లో రానుంది. విజయనగరం జిల్లాలో నిర్మాణం ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడానికి తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.